పైలం అవినీతి అంతం మన పంతం. కూడా గౌరవనీయులు ఆర్డీఓ గారికి నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రాహీంపేట గ్రామంలో మరి ఎన్ఎస్పీ ల్యాండ్లో జరుగుతున్నటువంటి సర్వేని నిలుపుదల చేయాలని ధర్మ సమాజ్ పార్టీ తరఫున మరి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు నిలుపుదల చేయాలి అని కోరుకున్నాము అంటే ఆ గ్రామంలో మరి 461 ఎకరాలలో దాదాపు 130 సర్వే నెంబర్లు ఉంటే 130 సర్వే నెంబర్లపై సర్వే చేయకుండా కేవలం 4 సర్వే నెంబర్లలో మాత్రమే సర్వే చేయాలని అధికారులు నోటీసులు ఇవ్వడం అనేది అది కావాలని రాజకీయ కక్షపూరితో జరుగుతున్నటువంటి చర్యగా ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి అగ్రకుల దొరలు అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలను మరి అరాచకాలు సృష్టిస్తూ మరి అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో ధర్మ సమాజ్ పార్టీ బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి బీసీల తరఫున నిలబడి గ్రామంలో ఉన్నటువంటి అన్ని సర్వే నెంబర్లు కాకుండా 4 సర్వే నెంబర్లకు రావడం ఇది కావాలని రాజకీయ కక్ష ధోరణిగా భావిస్తూ మరి అగ్రకుల పార్టీలు చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ధర్మ సమాజ్ పార్టీ బీసీఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలనేటువంటి విషయాల మీద మరి ఈరోజు సరైనటువంటి విచారణ జరిపి ఆ సర్వేను ఆపి మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా కమిటీ తరఫున ఆర్డీఓ గారికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మేము అన్ని దాని వీలుని బట్టి మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మేము ఖచ్చితంగా అన్నిట్లలో చేస్తాం అనేటటువంటి మాటని మరి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఏదేమైనా రేపు ఇచ్చినటువంటి సమయాలలో సర్వే ఆపకపోతే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఎంతవరకైనా వేల మంది కార్యకర్తలు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయడానికి అనేక పోరాటాలకు ధర్మ సమాజ్ పార్టీ గ్రామంలో సిద్ధపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధర్మ సమాజ్ పార్టీ విశారద మహారాజ్ గారి నాయకత్వం, విశారద మహారాజ్ గారి నాయకత్వం. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. బీసీ ఎస్సీ ఎస్టీల మీద ప్రతీకారం తీసుకునే విధంగా అతని చర్యలు ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదని ధర్మ సమాజ్ పార్టీ ఖండిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రజల ద్వారా ఎన్నికై ప్రజలకు మంచి చేస్తాం, ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటామని చెప్పి ఎవరైతే మీకు ఓట్లు వేసి గెలిపించారో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని, ఆ ప్రజల్ని వంచన చేసి, ఆ ప్రజల్ని మోసం చేసి, ఆ ప్రజల భూముల్ని లాక్కోవడానికి మీరు చేస్తున్నటువంటి ఎత్తుగడ చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా ఇవాళ కూడా ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి మీరు ఈ చర్య మానుకోకపోతే మేము ఆ భూమి దగ్గరికి, ఆ గ్రామానికి వేలాది మందితోటి ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున ఎంతవరకైనా ధర్మ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం.